ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 8దో అధ్యాయము 4వ వచనము. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటన చేస్తూ సంచారము చేసిరి. ఆమేన్. క్రీస్తు అనే సంఘంలో మంటలు రేపితే ఆ సంఘం అనేది చెదిరిపోతుందని చెప్పి ఆనాడు సంఘ పెద్దలు గాని చాలా మంది సౌలు కూడా ఎంతో మంది క్రీస్తు యొక్క విశ్వాసులను ఎంతో మందిని బంధించి జైల్లో వేస్తూ సంఘంగా కూడుకోనివ్వకుండా అనేకమైన శ్రమలకు గురి చేస్తూ ఎప్పుడైతే ఈ సంఘం అనేది ఇలా చెదిరిపోతూ వచ్చిందో వాళ్ళు వెళ్తున్న ప్రతి ప్రదేశంలోనూ దేవుని గురించిన సువార్త అనేది ప్రకటిస్తూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎంత అయితే చెదరగొడుతున్నారో క్రీస్తు యొక్క సువార్తలో వాళ్ళు ఇంకంత గొప్పగా వాడబడ్డారనమాట. ఆ టైంలో జీసస్ గురించి ఇలా ప్రకటిస్తే ఏమనుకుంటారో అని చెప్పి మనం ఆగిపోతున్నాం. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇది ఏదో ఒక మత ప్రచారంలో అనుకుంటున్నారు కానీ జీసస్ దేవుడి గురించిన శుభవార్త అనేది మేము సువార్త ద్వారా చెప్తున్నాము. అందుకే మనం వీలైనంత మట్టుకు కొంతమందినైనా మనం రక్షించాలి. దేవుని యొక్క పనిలో మనం కూడా వాడబడదు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడికి దీవించను గాక. ఆమేన్.